హాయ్ అండి. 2004 నుంచి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ అనేది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళటం వల్ల. దయచేసి ఇప్పుడైనా ఆ ప్రాజెక్ట్ని ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి రైతులకి గిఫ్ట్గా ఇవ్వమని ఆశిస్తున్నాము. ఎందుకంటే మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని దాన్ని జీవితకాలం అట్నే వెనక్కి దోసేసే తట్టున్నారు, మూలం దోసేసే తట్టున్నారు, కానీ ముందుకు తీసుకొచ్చేటట్లేరు. దయచేసి ఆలోచించండి. ఆ పోలవరం ప్రాజెక్టు ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తుంది. 3 సంవత్సరాలు వర్షాలు పడిపోయినా 3 సంవత్సరాలు ప్రతి చెరువుకు నీళ్ళు అందించే కెపాసిటీ ఆ చెరువుకు ఉంది. దయచేసి రైతులు కడుపు కొట్టద్దండి. రాజకీయ నాయకులు రైతులు కడుపు కొడుతున్నారు మీరు. ఎందుకని చెప్తున్నా అంటే, ఇన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదంటే విప్లవం ఎవరిది? రాజకీయ నాయకులు. దయచేసి మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా మీరు ఆ చెరువు కానీ కంప్లీట్ చేస్తే ప్రతి చెరువుకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎండాకాలం ప్రతి చెరువు ఎండిపోయింది. పశువులు తోలుకుపోయిన వాళ్ళు, గొర్రెలు తోలుకుపోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తోలుకుపోయాలల్లా నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఆ పొలాల సైజు తోలుకుపోతున్నారు. అదే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ప్రతి చెరువులో నీళ్లు ఉంటాయి. ఆ పశువులు కూడా దాహం తీర్చిన వాళ్ళం అవుతాం మనం. దయచేసి మీరు ఆలోచించాలి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవద్దండి. అది రైతుల ప్రాజెక్ట్ అండి.